మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మన హన్మకొండ బాలచంద్రలోని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అసలు గత 2 రోజులుగా ఏం జరుగుతుంది, గతంలో కూడా ఈ హాస్పిటల్లో 2-3 ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఇప్పుడు దానికి సంబంధించిన వారి బంధువులు కావచ్చు, ఐనవోలు మండలం గర్నేపల్లి గ్రామానికి చెందిన వాళ్ళ గ్రామస్తులంతా కూడా ఒకటే కదిలి వచ్చారు. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయానికి తప్పనిసరిగా న్యాయం చేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అసలు ఈ సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది, డాక్టర్లకు ఏం సంప్రదించారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ భర్త. నాన్న ఏం జరిగింది అసలు నీకు తెలిసింది చెప్పు, నీకు తెలిసింది చెప్పు. వచ్చినాం సార్, ఇట్లా అడ్మిట్ చేసి ఒక 12,000 ఒక 12,000 కొన్ని డబ్బులు కట్టన్నారు సార్, డబ్బులు కట్టన్నారు. ఫస్ట్ అయితే ప్రాణం అయితే బతికించాను సార్. నేను ఏదో కష్టం చేస్తాను, కూలినాలు చేసుకుంటాను. ముందు ఏమైనా ప్రాబ్లం ఉందా ఆమెకు అంతకుముందు కొంచెం అప్పుడప్పుడు ఫీవర్ వచ్చేది, తీసుకొచ్చిన ఏం చేసినా కానివ్వండి. నేను ఇల్లు అందరూ కష్టపడి నాకు వెళ్ళిన కాడ ఆళ్ళ తెచ్చి పెట్టుకుంటూ వస్తున్నా సార్. మొన్న ఒక 2 రోజుల కింద ఈ సార్ ఒక సార్ ఏమైంది, డబ్బులు ఏమైందంటే సార్ తీస్తా సార్ ల్యాండ్ అమ్మి ఒక ఏడ కూర్చొని మొన్ననే మా నాన్న చనిపోయి సార్ ల్యాండ్ అయినా అమ్మి ఇచ్చి కడతా సార్ అని చెప్పిన సరే అన్న. మళ్ళీ తెల్లారి ఏమైంది బాబు డబ్బులు లోపలికి తీసుకో సార్ వస్తుంది ఒక 2 days 1 day సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసిన. ఇట్లయితే ఇట్లనయ్యా నువ్వు పని చేసే కాడ నీకు పైసలు ఇవ్వకపోతే మీ ఓనర్ ఊరుకుంటాడా, మీ ఓనర్ మీద నువ్వేమనవా, మేము కూడా ఇదంతా ఇంత వ్యవస్థ జరుగుతున్నాం కదా, మేము కూడా మా సార్లకు నేనేం చెప్పుకోవాలి అని అన్నాడు. అన్నాక నేను నిన్న పొద్దున వెళ్ళిపోయాను ఊరు డబ్బులు పట్టుకొస్తాను. పొద్దున మా చెల్లె కేఎంసీలో నర్సు అని చెల్లె నువ్వు ఉంటాను, నేను ఊళ్ళో ఎన్నో పనులు చేసుకుని వస్తాను అంటే పోతే నాకు ఇష్టం పైసలు నిన్న ఊరికి కొన్ని టైం పిలిచి మాట్లాడితే ఆయన రేపు సోమవారం రేపు సోమవారం పోతా, హైదరాబాద్ పోతా, ఒకటి 4-5 ఎకరాలు కొనుక్కుంటాను. ఈ ఎకరం కూడా అంటున్నాం రేపు సోమవారం ఈరోజు నిన్న ముచ్చట ఈరోజు సోమవారం నేను పోయి హైదరాబాద్ పోయి డబ్బులు పట్టుకొని వచ్చి మంగళవారం పొద్దున్నే బేరం చేసుకుంటా డబ్బులు ఇస్తారు. నేను సాయంత్రం 7-8 అవుతుంది సార్. హాస్పిటల్కి వచ్చి ఒక సార్ ఉన్నాడు, తిరుమలరావు సార్. ఆ సార్ మెడికల్ షాప్లో ఉన్నాడు. బాబు ఇట్లా నేను మాస్క్ నా మాస్క్ పోయింది సార్. నా మాస్క్ పోతే మాస్క్ కొనుక్కొని మా భార్యను చూసి వస్తామని మాస్క్ ఉంటేనే కొనిస్తలేదు, కట్టుకున్న భర్తను కొనిస్తలేరు అలా అని నేను మాస్క్ కొనుక్కొని వస్తాను. అంటే బాబు ఏమైంది పైసలు అంటే సార్ ల్యాండ్ అమ్మనికి కూడా ఉన్నా సార్, బేరం అవుతాను రేపు పొద్దున 10 గంటల వరకు ఏదో నేను నా ఒక ధైర్యం కూడా లేదు. రేపు అంటే నేనేమో ఆగుతాడేమో అన్న ఆలోచన లేదా, రేపు కడతా సార్. మీరు కట్టే పొజిషన్ లేదా, మీకు కట్టే పొజిషన్ లేదు, మీకు కట్టే అంత సోమతి లేదు అని చెప్పి అన్నాడు. ఆ సార్ పైకి పోయి మరి ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఆఫ్ చేసిందా, ఆయన డైరెక్ట్ పోయి ఆఫ్ చేసిందా. మాకు నైట్ ఎప్పుడో చనిపోయింది. సాయంత్రం 6 గంటల దాకా బాగానే ఉంది సార్. 6 గంటల దాకా మేము కూడా చూసినాం, 6 గంటల దాకా బాగానే ఉంది సార్. 6 తర్వాత మమ్మల్ని పంపించలేదు. వీళ్ళ విజిటింగ్ అవర్స్ ఎప్పుడంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దాకా, 1 గంట. అదైనా ఒకరిని 2 ఆయన అంటే సరే తీయని. నేను మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మా అమ్మ పడుకుంది సార్. పడుకుందమ్మా ఎందుకు డిస్టర్బ్ చేస్తాను అనేసి అంటే పిలిస్తే చూసింది. సరే పోతానమ్మా బాయ్ అంటే సరే అన్నారు సార్. సాయంత్రం 6 గంటలకు విజిటింగ్ అవర్స్ అప్పుడు పోయినాం సార్. చూసినాం, వచ్చినాం, మంచిగా ఉన్నది. ఏమైందమ్మా ఏమవుతుంది అని అంటే భయం అవుతుంది అన్నారు సార్. భయం అయితే ఎందుకమ్మా నీకు ఏమైనా ఉన్నాయి మళ్ళీ అంటాలా అని అంటే ఏం లేదన్నారు సార్. ఎందుకు భయపడకండి మేము బయటకు వచ్చినాం సార్. 6 గంటల దాకా బాగానే ఉంది సార్. సార్ అనుకులకే మాట్లాడడానికి వచ్చింది సార్. మాట్లాడడానికి వచ్చినప్పుడు మీ సార్ క్యాబిన్లోకి వెళ్తే సరే
ఏమైంది సార్ ఎట్లా అని అంటే డయాలసిస్ ఈ రోజులు చేసినాం కదమ్మా, అంటే 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి సార్, 2 లంగ్స్ ఖరాబ్ అయినాయి సార్, అంటే కిడ్నీలకు డయాలసిస్ చేయాలన్నారు సార్. ఫస్ట్ డయాలసిస్ 25,000, రెండో డయాలసిస్ 8,000, మూడో డయాలసిస్ కూడా 8,000 అన్నారు సార్. అట్లయినా ఫస్ట్ డయాలసిస్ 25,000 పెట్టుకున్నాను సార్. ఫస్ట్ డయాలసిస్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కించారు, రెండోసారి డయాలసిస్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కించారు, మూడోసారి డయాలసిస్ చేసినప్పుడు బ్లడ్ ఎక్కించారు. అయినా పర్లేదని మేము వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ అడిగి తీసుకొచ్చి పెట్టినాం సార్. సార్ వాళ్ళు అన్నారు కదా ఏందమ్మా పెట్టి బిల్లు కట్టలేరు, పెట్టి బిల్లు సార్ పెట్టి బిల్లు కట్టలేరు ఏంటంటే సార్ మాది కొంచెం ల్యాండ్ అమ్మే విషయం ఉంది సార్, మాకు ఒకటే ల్యాండ్ ఉంది సార్, అది మా తాతయ్య మాకు రాసి ఇచ్చింది 1 ఎకరం సార్, అది భూమి ఉంది సార్. 1 లక్ష సార్. సార్ ఇయ్యాటికి 5 రోజులు సార్, ఇయ్యాటికి 5 రోజులు 1,50,000 అయినాయి సార్. ఇయ్యాటికి 5 రోజులు సార్ మేము తీసుకొస్తాం సార్, మీ ఒక్క రోజు ఆగండి సార్, రేపు పొద్దున కట్టేస్తాను సార్ అని నేను అడిగితే నా ఆధారంగా సండే అడిగింది సార్, సార్ మండే మార్నింగ్ కట్టేస్తాను సార్, ఎట్లయినా కడతాను సార్, ఒక్కరోజు ఆగండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాను సార్. కాలు మీద అవుతాం పట్టాను సార్. అడిగితే మేమేం చేస్తాం అయ్యా పైన చదివి పేచర్ పడుతుంది నాకు అని అన్నారు సార్. ఈ ఒక్కరోజు ఆపండి సార్, 2 రోజులు ఆగిలి కదా, ఒక్కరోజు ఆగండి అన్నారు సార్. వీళ్ళ హాస్పిటలే సార్, వీళ్ళ హాస్పిటల్లో వీళ్ళకి పైన నుంచి ప్రెషర్ పడుతుందట, వీళ్ళకి ఒక్కరోజు ఆగండి సార్ ప్లీజ్ సార్ అని బతిలాన్నారు సార్. ఏమో అమ్మ మాకు తెలియదు, మీరు 12 గంటల వరకు 1 గంటల వరకు డబ్బులు కట్టకపోతే మేము ట్రీట్మెంట్ ఆపేస్తాం, అంటే ఇది డబ్బులతో కూడిన విషయం మాకు తెలియదు, మేమైతే ట్రీట్మెంట్ ఆపేస్తాం, మీ ఇష్టం, మీ ట్రీట్మెంట్ ఆపేస్తాం, మీ అమ్మని మీరు తీసుకెళ్ళండి అన్నారు సార్. సార్ 4 సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసినాం సార్, బతిలాడినాం సార్. బతిలాడిన తర్వాత సరే వెళ్ళండి అనేసి బయటకు వెళ్ళేసి సార్. రిక్వెస్ట్ చేసినాం కదా అని ఆగింది సార్. మా డాడీ అప్పటికే ఊరు వెళ్ళిండు, డబ్బులు అడుకొస్తా అనేసి ఊరు వెళ్ళిండు సార్. ఊరు వెళ్ళి వచ్చింది సార్ నైట్ సార్. ఒక్క రోజు బిల్లు ఎంత అవుతుంది సార్? మెడికల్ బిల్లు 8,841 రూపాయలు సార్. ఒక్క రోజు టాబ్లెట్లు సార్ మాకు గోళీలు వేసుకోవాలి సార్, అంటే నోట్ల పైపు ఉంది, ముక్కుల పైపు ఉంది, వెంటిలేటర్ మీద పెట్టిల్లు సార్. వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు గోళీలు ఎవరైనా ఎత్తారా సార్? సార్ వీళ్ళు టాబ్లెట్లు ఎట్లా రాసిల్లు సార్? సార్ మా అమ్మ నమ్మకమే లేదన్నారు. నమ్మకం లేదన్నప్పుడు 5 డైపర్లు ఎట్లా రాస్తారు సార్? మొన్న పొద్దున మా డాడీ పాలు పట్టుకోకపోతే పాలు తాగలేదు, నేను పోతే తుప్పు అవుతుంది అని ఎడతాం. మళ్ళీ అప్పుడు మా మామయ్య వెళ్ళి ఓవరేస్ డబ్బులు 2 పట్టుకొని తప్పుడు తాగిపించింది సార్. సార్ మా కాడ పైసలు తీసుకొని, మా కాడ మందులు తీసుకొని ఇతరులకు పంచి పెడతారు సార్ వీళ్ళు. మేమేం చేయాలి సార్? సార్ మా తమ్ముడు చిన్నాడు సార్, మా అమ్మనే సార్ మా దిక్కు సార్. మా అమ్మనే మా డాడీ కొంచెం తాగుతాడు సార్. మా డాడీని ఎక్కువ ఎవరు నమ్మారు సార్. ఎక్కడ పోయినా మా అమ్మనే సార్. మా అమ్మనే పైసలు లేవాలన్నా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మా అమ్మనే సార్. సార్ ఇప్పుడు మా అమ్మ పోయి సార్ రేపు మాకు ఆపద ఎవరు ఆదుకుంటారు సార్? వీళ్ళు ఇట్లా చేస్తారా సార్? నమ్మొచ్చినాం సార్, మేము డయాలసిస్ చేయాలన్నారు సార్. పర్లేదు పైసలు పోయినా కానీ మా అమ్మ ప్రాణం దక్కుతుంది అనుకున్నా సార్. సార్ నాకు సార్ చనిపోయినప్పుడు తెల్లారి గట్ల 12 గంటల నుంచి 12 గంటలకు డయాలసిస్ స్టార్ట్ చేసింది సార్. నిన్న పోతే అన్నాడు కదా, లేదమ్మా ఈ డయాలసిస్ ఆపినాం, నైట్ ఏమన్నా ఎక్కువ ఆమెకు క్రిటికల్గా ఉంటేనే డయాలసిస్ చేస్తామని అన్నారు సార్. సరే అని మేము సైలెంట్ కూర్చున్నాం సార్. మధ్యరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి అమ్మ డయాలసిస్ చేయాలమ్మా, ఈమె కొంచెం కింద మీద చేస్తాను అన్నారు సార్. అప్పటికప్పుడు డబ్బులు తీసుకొచ్చుకుంటాం, డయాలసిస్ బిల్లు కట్టిన మందులు తీసుకొని వెళ్ళినాం సార్. సార్ డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు పిలిచింది సార్, చూపించింది సార్. చూపించి అప్పుడే అటు ఇటు తిరుగుతుంది సార్, మెల్లకలు పడుతుంది. ఏమైంది సార్, ఎందుకు ఇట్లుంది, ఏమో వస్తుంది సార్, ఎందుకు ఇట్లుంది అనేసి అడుగుతున్నారు కదా. అట్లనే ఉంటుంది అమ్మ డయాలసిస్ చేస్తాను కదా, ఆమెకి 2 రోజులు పడుకొని ఉంది కదా, ఏం కదా అట్లనే ఉండదు. సరే డయాలసిస్ అయితే చేస్తాను కదా, మంచిగానే ఉంటుంది అనుకుంటాం సార్. డయాలసిస్ చేసి ఇల్లు అయిపోయిన తెల్లవారులో 4 గంటలకు ఫోన్ చేసింది సార్. సార్ పైకి రండి అన్నారు సార్. నేను వెళ్ళినది మా మామయ్య వాష్రూమ్ వెళ్ళింది, మా డాడీ పడుకున్నాడు. నేను ఒక్కదాన్ని వెళ్ళినా, లేదమ్మా మీ డాడీ మీ మామయ్య కావాలంటే మీరు మా డాడీ కాల్ చేసి పిలిపించిన సార్. మా మామయ్య వాష్రూమ్ వెళ్ళింది, మా డాడీతో ఏం చెప్పిన నాది నేను తిండికి రమ్మంటే తిండికి వచ్చినాక బుక్క పెట్టి ఊదుతాళ్ళు, పట్టుకట్టట్టు లేదు, లాస్ట్ ఛాన్సెస్ అన్నారు సార్. అన్న తర్వాత గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది సార్. నాకు ప్రాణం ఆగుతలేదు, నేను పోయి చూసేస్తాను ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకొని చూసేసా. అమ్మ అని పిలిచినా సార్. ఒక్కసారి కూడా పలకనే, ఏందమ్మా మీ అమ్మ ఒక్కతే ఉన్నారా, ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, ఇది ఐసీయూ, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళండి అనేసి మమ్మల్ని నెట్టేసింది సార్. బయటకు పెట్టింది. అలా తెల్లరికి అట్లా 5-6 మధ్యలో కాల్ చేసి, లేదమ్మా మీ అమ్మ చనిపోయింది అనేసి చెప్పింది సార్. సార్ సాయంత్రం 6 గంటల దాకా మంచిగా ఉన్న మనిషి అప్పటికప్పుడు ఏమవుతుంది సార్ మా అమ్మకు? సార్ మేము బిల్లు కట్టలేదండి, వీళ్ళు ఇట్లా చేసింది సార్. మీరు బిల్లు కట్టకపోతే పైపులు మీకెత్తాం, మీరు మీ అమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు సార్. సార్ పేదలంటే అంత చులకడా సార్ వీళ్ళకు? మేము డబ్బులు కట్టకపోతున్నామా సార్? ల్యాండ్ కూడా మమ్మీనాం సార్, మేము డబ్బులు కూడా వచ్చినా సార్. ఇలా పొద్దున 10 గంటలకు పే చేస్తాను సార్. మమ్మల్ని ఏమైనా చెప్తారు సార్? మా అమ్మ పోయింది, ఇప్పుడు మీరు చేసి ఇప్పుడు మళ్ళీ వాదుకుంటారా సార్? మాకు కష్టం వస్తే మీరే చెప్పండి సార్. సార్ మేము అడగడానికి వెళ్తే
వెళ్ళడానికి వెళ్తే అడగడానికి వెళ్తే ఎవరికి లేదు. వాళ్ళు సార్ నిన్న మాట్లాడింది సార్ మా ఊళ్ళో నలుగురు ఐదుగురు వచ్చి మా అమ్మని చూడడానికి వచ్చింది సార్. సాయంత్రం దాకా మధ్యలో ఉన్నారు సార్, అందరితో మాట్లాడింది సార్. సాయంత్రం 6 తర్వాత ఏమైందో మాకు చెప్పలేదు సార్. 12 గంటలకు డాన్సీ చేయాలన్నారు సార్. సరే పర్లేదని పైసలు కట్టుకున్నాం సార్. తెల్ల ఒక్క రోజు కూడా బతికేయలేకపోయింది సార్ వీళ్ళు మా అమ్మను. మేమేం చేయాలి సార్? కల్పనకు సంబంధించిన బంధువులను ప్రధాన ప్రశ్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కుమార్తె ఉన్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి వాళ్ళు వేసిన ప్రశ్నలకు ఏది సమాధానం అంటే, రెండవది నిర్లక్ష్యంగా కాకుండా ఆగ్రహంతో సమాధానం ఇచ్చారు. వాళ్ళు బయటికి వెళ్ళవాలి. తర్వాత ప్రతిరోజు కూడా వీళ్ళు వాడే మందుల సామాన్కి సంబంధించి వీళ్ళకి అనుమానం ఉంది. ఈ మందుల సామాగ్రి అంతా కూడా వేరే పేషెంట్కు తరలించారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. తర్వాత ప్రతిరోజు ఒక్కరోజే 8,500 రూపాయలు అయ్యే అవకాశం లేదు. మాకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు, ఆగ్రహంతో అసహనంగా సమాధానం ఇచ్చారు. మేము ఖచ్చితంగా అంటే రైతుకి ఏదైతే భూమి ప్రధానం అనుకుంటారో ఆ ఎకరం భూమి కూడా అమ్మకానికి పెట్టారు. మేము 2 రోజుల్లో ఇచ్చేస్తామన్న పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఏమాత్రం వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయలేదనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. సార్ గర్నేపల్లి గ్రామస్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరిగింది, మీకు తెలిసిన సమాచారం ఏంది, మీరు ఏంటి మరి శ్రీచక్ర హాస్పిటల్ యాజమాన్యానికి మేము ఒక విన్నపం చేస్తున్నాం సార్. కల్పన ఇప్పుడు ఒక ప్రాణం మళ్ళీ రాదు సార్. మానవ జీవితం అరుదైన జీవితం, అరుదైన జీవి మళ్ళీ రాదు సార్ ఈ భూమండలం మీద. అదే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. జీవి ఒకసారి పుడితే ఒకసారి చనిపోతుంది, పోయింది సార్. అయితే కల్పన అర్ధాంతరంగా మధ్యంతరంగా చిన్న వయసులో 28 ఏళ్ళ వయసులోనే చనిపోయింది సార్. నిరుపేద, ఆమెకు న్యాయం జరగాలి సార్ ఒకటి. లేదంటే డాక్టర్లకు సాధ్యం కానటువంటి విషయం ఏదైనా ఉంటే, ఏదైనా మెటీరియల్ విషయంలో ఉంటే ఆ నీడ్స్ మా దగ్గర లేవనంటే ఎంజిఎంకి రిఫర్ చేయొచ్చు కదా సార్ వెంటనే. లేదంటే మేము పడతాము, మీరు డబ్బులు కడితేనే పడతాము, 2 లక్షలు అవుతాయి మీరు అని పంపలేదు సార్. అట్లా రిఫర్ చేయలేదు, పంపలేదు. కాబట్టి అట్లా పంపకపోగా పైనుంచి కొంచెం ఈ అసభ్యంగా అంటే కొంచెం మర్యాద లేకుండా ఇవన్నీ మేము కట్టిన బిల్లు సార్ మా అమ్మకు. న్యాయం జరగాలి సార్. మీరే చూడండి సార్ అవన్నీ. 25 లక్షలు తన పిల్లలు తన కుటుంబానికి 20 లక్షలు న్యాయం చేయాలి సార్. కల్పన కుటుంబం ప్రధాన పడినటువంటి పరిస్థితుల్లో సార్ నిరుపేదలు రోజువారి కూలి, ఒకరోజు తిండి ఉంటే మరోజు తిండి లేనటువంటి కుటుంబం సార్. వాళ్ళ పిల్లలకి న్యాయం జరగాలి సార్. వాళ్ళ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ పంపించాలని కోరుకుంటూ వాళ్ళకి ఆర్థిక సాయం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సార్. 11,000 అయినాయి సార్. 11,000 కడితేనే మేము టాబ్లెట్లు ఇస్తామని అన్నారు సార్. ఒక్క గోళీ ఇవ్వకుంటే మేము బయట తెచ్చుకున్నాం సార్ మా అమ్మకి టాబ్లెట్ నిన్న నైట్. సార్ ఎంత రిప్లేషన్ సార్, ఒక్కటే ఇవ్వండి సార్. రేపు పొద్దున మేము టాబ్లెట్ల బిల్లు, బెడ్ బిల్లు అన్ని కడతామన్నారు సార్. మా మాట లేదు సార్, మేము బయట కొనుకొచ్చుకున్నాం సార్ ప్లేట్. ఒక్క 11,000 సార్ మా ఆపింది. మేము డ్యూ 11,000 కట్టలేదు అనేసి టాబ్లెట్ లేకపోతే ఆ నైట్ వెళ్ళేసి మేము వేరే మెడికల్ షాప్లో కొనుక్కొచ్చి ఇచ్చినాం సార్. సార్ ఒక్కరోజు బెడ్ బిల్లు వెంటిలేటర్ మీద ఉన్నదని 25,000 అంట సార్. ఒక్కరోజు బెడ్ బిల్లు అదేంటి వారం రోజులు ఉంటుందని చెప్పింది సార్ వీళ్ళు. చేరేటప్పుడు మాకు 12,000 అన్నోళ్ళు రెండో రోజే 25,000, ఒక రోజుకు 25,000 బిల్లు వేసి వేరే ట్రీట్మెంట్ అయినా ఏం లేదు. ఇదే ఏ ట్రీట్మెంట్ ఇదే 12 నుండి 25 చంపాయి నిరుపేదలు సార్ డబ్బులు పెట్టినా కానీ మా అమ్మని చూడనియలేదు సార్. ఒక్కరోజు కూడా పెట్టి మనసారి చూసుకుందామన్నా చూడనియలేదు సార్ మమ్మల్ని. ఏదైతే మాత్రం ఈ విధంగా అయితే దంతాలకైతే న్యాయం కావాలి సార్. ఏం జరిగింది, ఏంటి, ఏమైతే